వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ రావడం జరిగింది. పోస్టల్ డిపార్ట్మెంట్లో 28,740 ఉద్యోగాలను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి సంబంధించి మనం 10th క్లాస్ పాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. జాబ్కి ఇప్పుడు మనం సెలెక్ట్ అయితే మనకి 18,000 వరకు శాలరీ వస్తుంది. అదే మనకి ఈ ఇయర్‌లోనే మనకి పీఆర్‌సీ పే రివిజన్ కమిషన్ అనేది ఉంది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి. అది గన ఇంప్లిమెంటేషన్ అయితే నియర్లీ 30,000 వరకు కూడా మనకి శాలరీ రావడం జరుగుతుంది. సో, ఎవరైనా తక్కువ శాలరీ అని బాధపడుతూ ఈ జాబ్‌కి అప్లై చేయడం వేస్ట్ అని ఎవరైతే అనుకుంటుంటారో మీరొకసారి ఆలోచించుకోండి. ఈ ఇయర్‌లోనే పీఆర్‌సీ అంటే పే రివిజన్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ అనేది చేయబోతున్నారు. అది గాని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈజీగా 30,000 వరకు స్టార్టింగ్‌లో శాలరీ అనేది వస్తుంది. ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్‌కి సంబంధించి. అండ్ ఈ జాబ్స్‌కి అప్లై చేసుకున్న తర్వాత మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ గానీ, అలాగే ఎటువంటి ఇంటర్వ్యూ గానీ లేకుండా డైరెక్ట్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి మీరు అటెండ్ అయిపోతే మీకు ఏదో ఒక డివిజన్ మీరు అప్లై చేసుకున్నటువంటి 5 ఆప్షన్‌లలో ఏదో ఒక దానికి మీరు సెలెక్ట్ అయ్యుంటారు. అక్కడ మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గరలో ఉన్నటువంటి మన మండలంలో గానీ, మన జిల్లాలో గాని ఉన్నటువంటి ఈ పోస్టల్ జాబ్స్‌కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు రూ. 100 మాత్రమే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటిని మన ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవ్రీడే. సో, మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్‌గా వస్తాయి. డియర్ ఫ్రెండ్స్, మన చుట్టూ చాలామంది జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఆన్లైన్‌లో, వాట్సాప్ గ్రూపుల్లో చూసి అప్లై చేసినా స్టిల్ జాబ్స్ దొరకడం లేదు. మోస్ట్‌లీ ఆన్లైన్ జాబ్స్ ఫేక్ అండ్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి. కొందరు డబ్బులు అడుగుతారు, మరికొందరు తర్వాత కాల్ చేస్తామని మనకు చేయరు. అందుకే మిస్టర్ విజయ్ డాట్ ఇన్ వారు లోకల్ జాబ్స్ కోసం ఒక సింపుల్ సిస్టమ్ తీసుకొచ్చారు. వీళ్ళు ఫీజు కూడా ఏం తీసుకోరు, ఫేక్ ప్రామిసెస్ ఏం చేయరు. మీరు దగ్గరలో ఏమైనా జాబ్స్ ఉంటే డైరెక్ట్‌గా వీళ్ళు మీకు కాల్ చేసి చెప్తారన్నమాట. మీరు షాప్‌లో జాబ్స్ కోసం, డెలివరీ జాబ్స్ కోసం, ఆఫీస్ వర్క్‌లో జాబ్స్ లేదా సేల్స్ జాబ్స్, డ్రైవర్ జాబ్స్ ఇలాంటి జాబ్స్ కోసం మీరు చూస్తుంటే ఇమ్మీడియేట్‌గా మిస్టర్ విజయ్ డాట్ ఇన్‌లో రిజిస్టర్ అవ్వండి. లింకు డిస్క్రిప్షన్‌లో ఉంది. రియల్ జాబ్స్ వచ్చినప్పుడు కాల్ వస్తుంది. జాయిన్ మిస్టర్ విజయ్ డాట్ ఇన్. ఇట్స్ టేక్స్ ఓన్లీ 5 మినిట్స్. డియర్ ఫ్రెండ్స్, ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్కి సంబంధించి వేకెన్సీ ఎన్నున్నాయి అనేది అఫీషియల్గా ఒక నోట్ అనేది రిలీజ్ చేశారు. సో, జనవరి 2026 వరకు ఉన్నటువంటి వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1060 పోస్టులు ఉన్నట్లయితే ఈ నోటీస్లో చూపించడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో అయితే 609 పోస్టులు ఉన్నట్లు చూపించారు. మొత్తం దేశవ్యాప్తంగా 28,740 పోస్టులు ఉన్నట్లు ఇక్కడ మనకి చూపించడం జరిగింది. అయితే ఇది అఫీషియలా కాదా అనేది మనకి ఇంకా తెలియదండి. అఫీషియల్ యాక్చువల్‌గా అయితే 12వ తేదీ వరకు మనకి టైం అనేది ఉంది. అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది క్యాప్చర్ చేయడానికి డివిజన్ వైస్‌గా 12వ తేదీ వరకు టైం ఉంది. బట్ వీళ్ళు 7వ తేదీనే ది ఎనెక్సరీ అనేది మనకి రిలీజ్ చేశారు. సో, నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం మనకి ఇంకా వేకెన్సీస్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే నేను మీకు తెలియజేస్తాను. ఒకవేళ పెరగకపోయినా కూడా మనకి ఇదే నోటీస్ అనుకుంటే కూడా ఆంధ్రప్రదేశ్‌లో 1060 పోస్టులు, తెలంగాణలో అయితే మనకి 609 పోస్టులకి నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది. సో, ఇది వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్. ఈ షెడ్యూల్ ప్రకారం మనకి 12వ తేదీ వరకు ఆ వేకెన్సీస్‌ని క్యాప్చర్ చేయడానికి టైం అనేది ఉంది. అండ్ 14వ తేదీ మనకి అప్రూవల్ ఇస్తారు. 14వ తేదీ డైరెక్ట్ మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది అప్రూవల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 20 జనవరి 2026 నుంచి 4 ఫిబ్రవరి 2026 మధ్యలో మనం ఆన్లైన్‌లో అప్లికేషన్స్ అనేవి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మన అప్లికేషన్స్‌లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని 8 ఫిబ్రవరి నుంచి 10 ఫిబ్రవరి ఈ 3 రోజుల్లో మనము కరెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. ఫైనల్ లిస్ట్ అనేది మనకి రిజల్ట్ అనేది 20వ తేదీ రిలీజ్ చేస్తాం ఫిబ్రవరిలో అని అయితే ఈ షెడ్యూల్‌లో ఇచ్చారు. ఈ షెడ్యూల్‌లో చిన్న చిన్న మార్పులు వచ్చే అవకాశం ఉంది. అవి వచ్చినప్పుడు నేను మీకు క్లియర్‌గా తెలియజేస్తాను. అండ్ చాలామంది నేను ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్‌కి సంబంధించి వీడియో చేసినప్పుడు చాలా డౌట్స్ అనేవి అడిగారు. అందులో ఎక్కువ మంది అడిగిన డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక పోస్ట్‌కి అప్లై చేశాను. ఒక చోట అప్లై చేశాను. అక్కడ నాకు ఎన్ని మార్కులున్నాయో
ఆ పోస్ట్‌కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థికి కూడా అన్నే మార్కులున్నాయి. సేమ్ పర్సెంటేజే ఉంది. అయితే అతడు సెలెక్ట్ అయ్యాడు జాబ్‌కి, నేనెందుకు అవ్వలేదు? ఇద్దరికీ ఒకే మార్కులున్నాయి. అయినా కూడా అతను ఎందుకు సెలెక్ట్ అయ్యాడు? నేనెందుకు సెలెక్ట్ అవ్వలేదు? అని చాలామంది డౌట్ అనేది అడిగారు. ఇక్కడ ఒక పోస్ట్‌కి ఇద్దరు అభ్యర్థులకి సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు అక్కడ ఏ విధంగా సెలెక్షన్ చేస్తారు అంటే అక్కడ టై ఏర్పడడం జరుగుతుంది. ఓకే. ఇద్దరికీ సమాన మార్కులు వచ్చాయి కాబట్టి టై ఏర్పడుతుంది. అప్పుడు ఏం చూస్తారు అంటే ఏజ్‌లో ఎవరు పెద్దవాళ్ళు అని చూడడం జరుగుతుందనమాట. ఏజ్‌లో ఎవరు పెద్దవాళ్ళైతే వాళ్ళకిస్తారు. సో, ఒకవేళ ఇద్దరిది కూడా ఒకే ఏజ్ అనుకోండి. అప్పుడు ఇక్కడ క్యాస్ట్ వైస్‌గా ఫస్టు ఎస్టీ వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎస్టీలో మళ్ళీ ట్రాన్స్ వుమెను, ఫీమేలు అలాగే ఎస్సీ వుమెన్‌కి ఇస్తారు. దాని తర్వాత ఎస్సీ ఫీమేల్‌కి, తర్వాత ఓబీసీ, దాని తర్వాత ఎకనామిక్‌లీ వీకర్ సెక్షన్, దాని తర్వాత అన్‌రిజర్వ్డ్. ఇలా వుమెన్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎస్టీ ట్రాన్స్ మేల్‌కి ఇస్తారు. మళ్ళా ఎస్టీ మేలు, ఎస్సీ మేలు, ఓబీసీ మేలు, ఎకనామిక్‌లీ వీకర్ సెక్షన్ అన్‌రిజర్వ్డ్. అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామిక్‌లీ వీకర్ సెక్షన్ మరియు అన్‌రిజర్వ్డ్. ఈ విధంగా చూసుకొని మనకి పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇద్దరికీ సమాన మార్కులు వచ్చినప్పుడు. ఇక ఇందులో ఏం రకాల పోస్టులు ఉంటాయంటే మనకి 3 రకాల పోస్టులు ఉంటాయి. ఒకటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం. ఈ జాబ్‌కి సంబంధించి ఏదైతే బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అనేది ఉంటుంది కదా! అక్కడ వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అక్కడ బీఓ మరియు బీపీఎంస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అండర్‌టేకింగ్‌లో వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ చూడడము, అలాగే ఆ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం. ఇది మనకి స్టాంప్స్, స్టేషనరీస్ పోస్టల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి ఏవైతే ఉంటాయో, డెలివరీస్ ఏవైతే ఉంటాయో, సో స్టాంప్స్ అండ్ స్టేషనరీ ఏవైతే ఉంటాయో పోస్టల్ డిపార్ట్మెంట్‌ని వాటిని సేల్ చేయాలి. ఎవరైనా ప్రజలు వచ్చి అడిగినప్పుడు మాకు ఈ స్టాంప్ కావాలి అనేటప్పుడు మనం వాళ్ళకి ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ డెలివరీస్ ఏవైతే వస్తాయో పోస్టల్ డిపార్ట్మెంట్‌లో డెలివరీస్ బుక్ చేసి ఉంటారు కదా! అలాగే పోస్టులు వస్తుంటాయి. వాటన్నిటిని కూడా డోర్ స్టెప్ అంటే ప్రజల వద్దకు తీసుకొని పోయి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది సెలక్షన్‌కి సంబంధించి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి డాక్ సేవక్. డాక్ సేవక్ వచ్చి సేమ్ మనకి ఏబీపీఎం ఏదైతే వర్క్ చేస్తారో డాక్ సేవక్ కూడా అదే వర్క్ చేస్తారన్నమాట. నెక్స్ట్ శాలరీస్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. బీపీఎంకి 12,000 రూపాయలు ఉంటుంది బేసిక్ పే. ఏబీపీఎంకి డాక్ సేవకి 10,000 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. అయితే డిఎన్ఎస్ అలవెన్స్ అని, ఆఫీస్ అలవెన్స్ అని, ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్స్ అని, స్టేషనరీ అలవెన్స్ అని కొన్ని ఉంటాయి. అవన్నీ యాడ్ అయ్యి బీపీఎంకి నియర్లీ 18,000 రూపాయల వరకు స్టార్టింగ్‌లో వస్తుంది. ఏబీపీఎంకి అయితే 15,000 వరకు వస్తుంది. అయితే దీంతో పాటుగా మనకి పీఆర్సీ పేర్ రివిజన్ కమిషన్ అనేది అది త్వరలో రాబోతుంది. అది గాని ఇంప్లిమెంటేషన్ అయితే మీకు శాలరీస్ అనేవి డబుల్ అవుతాయని నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను. ఓకే. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన వాళ్ళైతే 18 నుంచి 45 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, ఓబీసీ అయితే 18 నుంచి 43 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 18 నుంచి 50 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు కామెంట్స్‌లో ఏంటి అంటే మేము ఓపెన్‌లో 10th చదివాం. మేము అప్లికేషన్ చేసుకోవచ్చా అని. మీరు ఓపెన్‌లో గానీ, డిస్టెన్స్ మోడ్‌లో గానీ 10th చదివినా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే మీరు పొందినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో, ఆ సర్టిఫికేట్ మీకు ఎవరైతే ఇచ్చారో, ఆ సంస్థ లేదా ఆ స్కూల్ కానివ్వండి, లేదా ఆ యూనివర్సిటీ కానివ్వండి, లేదా ఆ ఇన్‌స్టిట్యూట్ కానివ్వండి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ద్వారా రికగ్నైజేషన్ అనేది పొంది ఉంటే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా లోకల్ లాంగ్వేజ్ అనేది మనకి తప్పనిసరిగా వచ్చి ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ అంటే ఏంటి మీకు చెప్తాను చూడండి. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి యానం సంబంధించి తెలుగు అనేది లోకల్ లాంగ్వేజ్. కాబట్టి అక్కడ మీరు అప్లికేషన్ చేయాలనుకుంటే మీకు తెలుగు లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. సో ఈ విధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోస్టులకి కూడా మీరు పోటీ పడవచ్చు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు తప్పనిసరిగా రావాలి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే సెలక్షన్ ప్రొసీజర్. సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు? ఎగ్జామినేషన్ ఉండదు అన్నారు, మరియు ఇంటర్వ్యూ కూడా ఉండదు అన్నారు. మరి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అంటే కంప్యూటర్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది.
సో సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. ఇది ఏ విధంగా తయారు చేస్తారు అంటే మనకు 10వ తరగతిలో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని ఎవరైతే అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకుని ఉంటారు కదా, వాళ్ళందరిలో ఎవరికి ఒక్కొక్క పోస్ట్కి తీసుకుంటారన్నమాట. ఆ పోస్ట్కి ఎంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊర్లో బీపీఎం అనే పోస్ట్ ఉందనుకోండి, ఆ బీపీఎం పోస్ట్కి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, 2 వచ్చాయా, 3 వచ్చాయా, 5 వచ్చాయా అని చూస్తారు. అక్కడ ఒక 5 మంది అప్లై చేశారనుకుంటే ఆ 5 మందికి సంబంధించి ఎవరికి హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయి, ఆ పోస్ట్ ఏ క్యాస్ట్ వారికి రిజర్వేషన్ చేయబడి ఉంది అనేది చూసుకొని మనకి సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చి మనము ఈ జాబ్స్కి అప్లికేషన్ అతి త్వరలోనే అంటే ఇంకొక వారం రోజుల్లోనే ఆన్లైన్ అప్లికేషన్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి కదా. మరి మన దగ్గర అప్లై చేసుకోవడానికి ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ దగ్గర మొబైల్ నెంబర్ అనేది ఉండాలి, ఓటీపీ వస్తుంది. అలాగే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అనేది ఉండాలి, దీనికి కూడా ఓటీపీ వస్తుంది. సో ఈమెయిల్ ఐడి మీది వర్కింగ్లో ఉందా లేదా, ఓటీపీస్ వస్తున్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి. దాంతోపాటుగా మన 10th క్లాస్ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్, అలాగే బోర్డు పేరు ఏంటి, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత అనేది మనం కరెక్ట్గా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్కాన్ చేసుకున్నటువంటి ఫోటో, మన యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మన యొక్క సిగ్నేచర్ అయితే 20 KB లోపు ఉండాలి, అండ్ ఫోటో అయితే 50 KB లోపు ఉండాలి. ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకొని ఉంటే మీరు మీ ఫోన్లోనే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే ₹100 అప్లికెంట్ ఫీజు మాత్రమే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ట్రాన్స్ ఉమెన్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎటువంటి అప్లికెంట్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ ₹100 అప్లికెంట్ ఫీజు అనేది పే చేయాలి. ఇక ఈ జాబ్స్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో 20వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. సో మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.